శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథలు 76వ సంచిక అక్టోబర్ 1953లోని 3వ కథ శబ్దవేది. ఇది 6వ భాగం. మొదటి 5 భాగాలు వినని వాళ్ళుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వినేయండి. విజయవర్మ, పానయ్య సన్యాసి వేషాలు ధరించి భీమవర్మ నివాస భవనానికి వెళ్తారు. అక్కడ కరుణను కబంధవర్మ అనే ఒక వృద్ధుడికి ఇచ్చి వివాహం చేయబోతున్నారని తెలుసుకుంటారు. చండీదాస్కు అతడి అనుచరుడి ద్వారా ఈ వార్తను పంపి పెళ్లివారితో పాటు రహస్యంగా అడవిలోని దేవాలయానికి బయలుదేరుతారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అరగంట సేపటికల్లా పెళ్లివారు అడవిలోని దేవాలయం చేరారు. పెళ్లికి పౌరోహిత్యం వహించేది భీమవర్మ ప్రాణమిత్రుడైన సోమశర్మ అనే సంగతి అప్పటికి కానీ విజయవర్మకు తెలిసింది కాదు. తోడి సామంతులతో కలిసి వినోదంగా మాట్లాడుతూ భీమవర్మ మంచి ఉత్సాహంలో ఉన్నాడు. తను విజయవర్మను, శబ్దవేదిని కూడా కనుగప్పి కరుణకు వివాహం విజయవంతంగా చేయబోతున్నానని అనుకుంటున్నాడు. దేవాలయంలో నుంచి సోమశర్మ బయటికి వచ్చి వధూవరులను సమీపించాడు. చెప్పలేని విచారంతో వంచిన తల ఎత్తకుండా ఉన్న కరుణను, ఆ పక్కనే ఉన్న వృద్ధ కబంధవర్మను దీవించాడు. ఆ నిమిషంలో ఇక బలవంతపు పెళ్లి తప్పదేమో అనిపించింది విజయవర్మకు. సోమశర్మ ముందు నడవగా వధూవరులు అతనిని అనుసరించారు. ఒక్కసారి అడవి ప్రతిధ్వనించేలాగా మంగళతూర్యారావాలు మోగినాయి. అదే సమయంలో దేవాలయం చుట్టుపక్కలనున్న గుబురు చెట్ల నుంచి ఒకే మారు 2 బాణాలు రివ్వుమంటూ వచ్చి ఒకటి సోమశర్మ భుజంలోనూ, రెండవది కబంధవర్మ గుండెలోనూ గుచ్చుకుపోయినాయి. జనంలో హాహాకారాలు బయలుదేరినాయి. శబ్దవేది, శబ్దవేది, వెతకండి చెట్లల్లో అంటూ భీమవర్మ కేకలు పెట్టాడు. గుండెలో అంబు గుచ్చుకున్న కబంధవర్మ తీరని బాధతో పెద్ద కేక పెట్టి వెళ్ళకిలా పడి ప్రాణం వదిలాడు. సోమశర్మ మాత్రం భుజంలో గుచ్చుకున్న బాణాన్ని చేతితో లాగి అవతల విసిరివేస్తూ, ఈ దురంతం శబ్దవేదిది కానే కాదు, విజయవర్మది. వాడు ఈ చుట్టుపక్కలే ఉంటాడు, వెతకండి అంటూ గర్జించాడు. భీమవర్మ భటులు కొందరు పెళ్లి చూసేందుకు వచ్చిన ప్రజలందరినీ చుట్టుముట్టారు. మరికొందరు దేవాలయం చుట్టుపక్కల ఉన్న పొదలను, అడవి ప్రాంతాన్ని గాలించసాగారు. విజయవర్మకు ఒక పక్కన సంతోషం, మరొక పక్కన విపరీతమైన భయం పట్టుకున్నది. ఏదో విధంగా వృద్ధ కదంబవర్మను చంపడంతో కరుణకు బలవంతపు పెళ్లి తప్పింది. కానీ చుట్టుముట్టి మనిషిని పరీక్షించి చూస్తున్న భీమవర్మ భట్ల బారి నుండి తను, పానయ్య బయటపడటం ఎలా? ఇదొక పెద్ద సమస్య అయి కూర్చుంది. ఏం పానయ్య, ఏమిటి దారిపుడు అంటూ ఆత్రంగా ప్రశ్నించాడు విజయవర్మ. దారి అని విస్తుపోయాడు పానయ్య. అతడికి పుట్టి మునిగిందిరా అని అనిపిస్తుంది. చివరికి బిత్తరపోయి అటు ఇటు చూస్తూ, జై సీతారాం, అదే మనకు దారి. ప్రాణాలుంటే బ్రతుకు మార్గం, చస్తే ముక్తి మార్గం అని అనేశాడు. జై సీతారాం అన్నాడు విజయవర్మ అంతకన్నా చేసేదేమీ లేదనుకుంటూ. జై సీతారాం, హర హర హర. పానయ్య ఈ హరహరలు ముగించకముందే సోమశర్మ 10 మంది భట్లతో అతడి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఎవరు ఈ జై సీతారాంగాళ్ళు అంటూ గుడ్లురిమాడు. మేం హిమాలయాల్లో 60 ఏళ్ళు తపస్సు చేసి 60 ఏళ్ళ తపస్సా? నిండా మీకు 30 ఏళ్ళన్నా లేవే, బంధించండి వీళ్ళని అంటూ ఆజ్ఞాపించాడు సోమశర్మ. తపస్సు 60 ఏళ్ళు కాదు, 20, 10 అని పానయ్య తడబడుతూ చెప్పబోతున్నాడు. బంధించండి వీళ్ళని, దొంగ సన్యాసులు అని గద్దించాడు సోమశర్మ. వెంటనే భటులు విజయవర్మకు, పానయ్యకు అరదండాలు తగిలించారు. అరదండాలు చేతికి పడటంతో అంతా ముగిసిపోయిందని అనిపించింది విజయవర్మకు. ఇప్పుడు కాకపోతే ఇంకాసేపటికైనా తనెవరో సోమశర్మ, భీమవర్మ గ్రహించగలరు. తర్వాత జరగబోయేదేమిటో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. తనకు పానయ్యకు కూడా బలవా? విజయవర్మ ఈ విధంగా ఆలోచిస్తున్నంతలో అక్కడికి భీమవర్మ మరికొందరు కోసల్పూరు సర్దారులతో కలిసి వచ్చాడు. అతడి ముఖాన కత్తివాటుకు కూడా నెత్తురు చుక్కలేదు. అంతా సక్రమంగా సవ్యంగా జరిగిపోతున్న సమయానికి ఇలాంటి అవంతరం రావడం అతడికి పట్టరాని కోపాన్ని తెప్పించింది. సోమశర్మ విజయవర్మను, పానయ్యను చూపుతూ, వీళ్ళు దొంగ సన్యాసులు, బహుశా చండీదాసు ముఠా వాళ్ళై ఉంటారు అన్నాడు భీమవర్మతో. భీమవర్మ విజయవర్మను సమీపించి నఖశిఖ పర్యంతం నిప్పులు చెరిగే నేత్రాలతో పరికించి చూశాడు. తర్వాత హఠాత్తుగా ఏదో తెలుసుకున్నవాడిలా విజయవర్మ గడ్డం పట్టుకొని గుంజాడు.
గుంజేసరికల్లా ఆశ్చర్యం కలిగించేటట్టుగా అతికించుకున్న విజయవర్మ గడ్డం గవీమని భీమవర్మ చేతిలోకి వచ్చేసింది. హ హ హ హ హ అంటూ భావ గర్భితంగా నవ్వాడు భీమవర్మ. తర్వాత సోమశర్మ కేసి తిరిగి, వీళ్ళు చండీదాసు ముఠానేనా నీ అభిప్రాయం అని అన్నాడు. అవును, తెలుస్తూనే ఉంది ఆ దొంగ గడ్డం, దొంగ చూపులు. విజయవర్మ ఎందుకు కాకూడదు అంటూ పెద్ద పెట్టున నవ్వాడు భీమవర్మ. అవునా విజయ అంటూ విజయవర్మ భుజం తట్టాడు. సోమశర్మ ఆ మాటలతో కంపించిపోయాడు. చుట్టూ ఉన్న కోసల్పూరు సర్దార్లు ఆశ్చర్యంతో కళ్ళప్పగించి చూస్తున్నారు. విజయవర్మ మాత్రం తొనక్కుండా, అవును, నేను విజయవర్మనే, నీకు సోమశర్మకు కూడా బద్ధ శత్రువుని అని అన్నాడు. బోనిలో చిక్కకముందు బద్ధ శత్రువువే, కానీ ఇప్పుడు సరే, ఈ యతీశ్వరులెవరు అన్నాడు భీమవర్మ వేలాకోలంగా. అతడు నా కుడి భుజం, పడవల పానయ్య. ఓహో, పడవల పానయ్య గారా అంటూ భీమవర్మ పెద్దగా నవ్వాడు. చుట్టూ ఉన్నవాళ్ళు కూడా పొట్ట చెక్కలయ్యాలా నవ్వసాగారు. భీమవర్మ కుడి చేతితో అందర్నీ వారించి ఎడమ చేతితో పానయ్య గడ్డం పట్టుకు గుంజుతూ, పడవల పానయ్య గారు, ఆ వ్యాపారంలో కన్నా ఈ వ్యాపారంలో గిట్టుబాటు ఎక్కువగా ఉంటుందని భావించారన్నమాట అన్నాడు వేలాకోలంగా. ఈ మాటలతో తిరిగి అక్కడ చేరిన వాళ్ళంతా పెద్దగా నవ్వారు. పానయ్యకు ఆ సమయంలో ప్రాణభీత అనేదే గుర్తు లేకుండా పోయింది. కోపంతో పళ్ళు పటపట కొరుకుతూ ఇలా అన్నాడు. మేము బోనులో చిక్కవచ్చు, కానీ మిమ్మల్ని బోనులో చిక్కించుకునేందుకు తయారుగా ఉన్న చండీదాసును మట్టుకు మర్చిపోకండి. అభయవర్మను చిత్రవధ చేసిన హంతకులను అతడి పుత్రుడు విజయవర్మ హతమార్చలేకపోతే చండీదాసు ఆ పని ముగించగలడు సుమండి. పానయ్య పౌరుషంగా అన్న ఈ వాక్యలు భీమవర్మతో పాటు అతడి అనుచరులను కూడా నిర్విన్నులై చేసినాయి. నిశ్చేష్టుడయ్యాడు సోమశర్మ. అతడి నోట మాట లేదు. ఆపాదమస్తకము గాలి తాకుడు తిన్న గరికపోచలాగా ఊగిసలాడిపోతున్నాడు. భీమవర్మ ఓ క్షణం పాటు తల వంచుకొని ఉండిపోయాడు. ఏదో ఒక నిర్ణయం తక్షణం చేయవలసిందని, విజయవర్మనిక జీవాలతో పోనివ్వకూడదని అతడు నిశ్చయించుకున్నాడు. నలుగురు రాజులు చేరిన చోట న్యాయం చరిస్తుందని న్యాయశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దీనికి అందరూ అంగీకరిస్తారా అన్నాడు భీమవర్మ. అంగీకరిస్తాం అంటూ సర్దారులు అందరూ ఏకకంఠంతో పలికారు. అప్పటికి సోమశర్మ తేరుకొని ఇలా ప్రారంభించాడు. వీళ్ళని శత్రు సైనికులుగా పరిగణించనవసరం లేదు. హంతకులు, సామాన్య హంతకులు. ధర్మశాస్త్రాలు కూడా. సోమశర్మ ఆగు అంటూ భీమవర్మ అతడి మాటలకు అడ్డు వచ్చాడు. వీళ్ళు హంతకుల కన్నా నీచులు. ఆధ్యాత్మిక పరులైన యతీశ్వరులకు కూడా వీళ్ళు దొంగ వేషాలతో అవమానం కలిగించారు. పవిత్రమైన దేవాలయ ప్రాంగణాన్ని రక్తసిక్తం చేశారు. పెండ్లి బట్టలతో ఉన్న కబంధవర్మను వీళ్లకు మరణశిక్ష విధించేందుకు వీటిల్లో ఏ ఒక్క నేరమైనా సరిపోతుంది అన్నాడు సోమశర్మ కోపం పట్టలేక. అయితే వీళ్లకు మరణశిక్ష విధించాను. గొంతుకు ఉచ్చు బిగించి ప్రాణం పోయే వరకు చెట్టుకు వేలాడదీయడం ద్వారా ఆ శిక్షను అమలు జరపాలి. ఏం, అందరికీ సమ్మతమేనా అంటూ భీమవర్మ చుట్టూ చూశాడు. సమ్మతమే, మాకందరికీ సమ్మతమే అంటూ సర్దార్లందరూ ఏకకంఠంతో పలికారు. కానీ అదే సమయంలో కంచు ధ్వని లాంటి ధ్వనితో ఈ వాక్యాలు వినిపించినాయి. దేవపూర్ జమీందార్ని నేను. మీరంతా కేవలం నా అతిథులు మాత్రమే. నా అనుమతి లేకుండా ఇక్కడ న్యాయ విచారణ జరిగేందుకు వీలు లేదు. భీమవర్మ, సోమశర్మలతో పాటు అందరూ ఆ ధ్వని వచ్చిన వైపుకు తిరిగి చూశారు. దేవపూర్ జమీందారు 10 మంది సైనికులతో అక్కడికి రావడం కనిపించింది. గౌరవ సూచకంగా అందరూ ఆయనకు అభివాదనం చెప్పి ఆహ్వానించారు. దేవపూర్ జమీందారు రాకతో విజయవర్మ, పానయ్యలలో తిరిగి ధైర్యోత్సాహాలు కలిగినాయి. నిజం ఆలోచిస్తే కబంధవర్మ హత్యకు కారణం తాము కాదు. తమను హంతకులను నిర్ణయించేటందుకు ఏ న్యాయాధిపతికి సాధ్యం కాదు. మహా అయితే కబంధవర్మ హంతకులతో సంబంధం కలిగి ఉన్నారని మాత్రమే నేరం మోపటానికి వీలవుతుంది తమ మీద. దేవపూర్ జమీందార్ను చూసేసరికి భీమవర్మకు అరికాలిమంట నెత్తికెక్కింది. పానకంలో పుడకలాగా వీడేమిటి ఇలా తయారయ్యాడు అని అనుకున్నాడు. కానీ తను కత్తితో చేయగలిగిందేమీ లేదు. అంతా ఉపాయంతో సాధించాల్సిందే. అందుకనే ఇలా అన్నాడు. వీళ్ళిద్దరూ హంతకులు. పెండ్లి దుస్తులతో ఉన్న కబంధవర్మను హత్య చేశారు. వీళ్ళ దగ్గర కత్తులు, కటార్లు ఉన్నట్టు లేవే అంటూ
తన అనుమానాన్ని బయటపెట్టాడు దేవపూర్ జమీందారు. బాణంతో అతన్ని హత్య చేశారు. నేను కొద్దిలో బ్రతికి బయటపడ్డాను. ఈ మారువేషాలలో ఉండటమే వీళ్ళు హంతకులని తెలియపరుస్తోంది అన్నాడు సోమశర్మ. ఈ దేవపూర్ సంస్థానంలో మారువేషం వేసినంత మాత్రాన ఎవరిని హంతకులుగా పరిగణించము. బాణం వేసి కబంధవర్మను హత్య చేశారనేటందుకు సాక్ష్యం ఉన్నట్టు లేదు. సరే, అంతా మేం న్యాయ విచారణ చేయగలం అన్నాడు దేవపూర్ జమీందారు. విజయవర్మను, పానయ్యను దేవపూర్ జమీందారు వెంట ఉన్న సైనికులు కైవశం చేసుకున్నారు. చేసేదేమీ లేక విస్తుపోయి చూస్తున్న భీమవర్మ అతడి తోడి సర్దార్ల ముందు నుంచే ఖైదీలను నడిపించుకుపోసాగాడు. భీమవర్మ ఇక ఉండబట్టలేక, దేవపూర్ సంస్థాన శాసనాలకు మేం బద్దులం, ఇక్కడ కేవలం అతిథులం అన్న సంగతి కూడా మాకు తెలుసు. కానీ కోసల్పూర్ ప్రభువుకు వ్యతిరేకి అయిన వాణ్ణి మీరు సహించి వదలలేరు అని నమ్ముతున్నాం అని అన్నాడు. ఆ మాటలతో దేవపూర్ జమీందారు టక్కున ఆగిపోయాడు. సాలోచనగా భీమవర్మను సమీపించి తగ్గు స్థాయిలో మంతనాలు జరిపాడు. తర్వాత అతడి దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ, మనమంతా కోసల్పూర్ ప్రభువుల అనుచరులమే. బీసల్పూరు ద్రోహులతో చేయి కలిపినవాడివ్వడు ప్రాణాలతో నా దగ్గర నుంచి బయటపడలేడు. అలా అని మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను అని అన్నాడు. సోమశర్మ, భీమవర్మలు ఆ మాటలతో పరవశులయ్యారు. పానయ్యకు పై ప్రాణం పైనే పోయినట్టయింది. కాలే పెనం మీద నుంచి మండుతూ ఉన్న పొయ్యిలో పడినట్టయిందే పరిస్థితి అనుకున్నాడు విజయవర్మ. కానీ విధికి తల ఒగ్గి గుండె బిగుతో ఊరుకున్నాడు. దేవపూర్ జమీందారు సైనికులు ఖైదీలను ముందు నడవమన్నారు. ఆ అడవి ప్రాంతం దాటి పట్టణం సమీపించేసరికి విజయవర్మకు హఠాత్తుగా కరుణ గుర్తుకొచ్చింది. కబంధవర్మ గుండెల్లో బాణం తగలగానే రేగిన గగ్గోలులో కరుణ ఏమైంది? తను చూడనేలేకపోయాడు. కరుణ ఏమైనట్టు అని అడిగాడు పానయ్యని విజయవర్మ. ఏమైతేనేం, ముందు మన సంగతి ఆలోచించు అన్నాడు పానయ్య. నడవండి అంటూ దేవపూర్ జమీందారు సైనికులు వాళ్ళని గద్దించారు. మృత్యుముఖంలోకి సరాసరి నడుస్తున్నామనుకుంటూ పానయ్య, విజయవర్మలు భావించసాగారు. కొద్దిసేపటిలో వారు దేవపూర్ జమీందారు భవనం చేరుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వచ్చే సంచిక వరకు వేచి చూడాల్సిందే. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.